తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఫిల్టర్ బెడ్ ను మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్ చిరంజీవితో కలిసి పరిశీలించారు. తీన్కని పరిసర ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సరిగా రావడం లేదని ప్రజలు మున్సిపల్ చైర్పర్సన్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన చైర్పర్సన్ అధికారులతో పరిశీలించారు. ప్రతిరోజు తాగునీటి సరఫరాను పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. ఎక్కడైనా పైప్ లైన్లు ఇబ్బందులు ఉంటే మరమ్మతులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు తాగునీటి సరఫరా అందించాలని పేర్కొన్నారు. ప్రతి నల్ల కనెక్షన్ కు సమృద్ధిగా తాగునీరు సరఫరా చేయాలని, నీటి సరఫరా విషయంలో ఏవైనా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుందని ఆమె గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిరంజీవితో పాటు నాయకులు బాలశంకర్, కౌన్సిలర్ నక్క జీవన్ మరియు ఏఈ శరణ్, మున్సిపల్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. పైప్ల ప్రాబ్లం వల్ల భగీరథ నీళ్ళు తక్కువ, మనదేమో మన పంపు కెపాసిటీ తగ్గింది. దానివల్ల ఈ తీన్కని నేను ఎప్పుడు టౌన్ కానీ వేరే వాళ్ళు చెప్పారు, నేను పంపిస్తున్నాను. ఏజ్ అయిపోయింది. ఎవరో జగిత్యాల పట్టణ ప్రజలు తాగునీటి అంటే ధర్మసముద్రం నుంచే ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి అందించిన ఏదైతే ఘనత ఉందో, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ₹1 కనెక్షన్తోని ప్రతిరోజు అంటే 360 కొన్ని కారణాల వల్ల గత 15 రోజుల నుంచి వెళ్ళి ధర్మసముద్రం నుంచి నీళ్ళు వస్తేనే ప్రతి ఒక్కరి ఇంట్లో నీళ్ళ సదుపాయం ఉంటుంది. కాబట్టి మరి అట్లాగే మరి ధర్మసముద్రం నుంచి వెళ్ళి నీళ్లు రాక గత 15 రోజుల నుంచి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి దానికి ఏంటిది కారణం అని చూస్తే తీన్కని చౌరస్తా దగ్గర ఒక మోటార్ అనేది కొంచెం పాడవడం జరిగింది. అట్లాగే ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీల దగ్గర కూడా కొంచెం పైప్ లైన్ లీకేజ్ అవ్వడం జరిగింది. కూడా దాని దృష్ట్యానే 15 రోజుల నుంచి వాటర్ రావడం లేదు. సో దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే ఇప్పుడే అధికారులను కూడా అడగడం జరిగింది, మరి ఏం జరిగింది అని చెప్పేసి. అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మోటార్ అండ్ పైప్ లైన్ అంటే మరి 15 రోజులు అవుతుంది కాబట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి దాంతోపాటు ఎన్ని రోజుల్లో మరి కంప్లీట్ అవుతుంది అంటే ఇంకొక 1 వీక్ లోపల కంప్లీట్ అవుతుంది అని చెప్పారు. మరి వారం రోజుల లోపలనే కంప్లీట్ చేయాలి, ఖచ్చితంగా ప్రజలకు నీళ్ళు అందించాలి, నీళ్ళ సదుపాయం ఖచ్చితంగా అందించాలని చెప్పేసి ఇప్పుడే కమిషనర్ గారికి అలాగే ఏఈ గారికి మేము ఇప్పుడే చెప్పడం జరిగింది. మరి వార్డు కౌన్సిలర్ అయిన బాలే లతా శంకర్ గారికి కానీ, మరి పక్క వార్డు కౌన్సిలర్ అయిన నక్క జీవన్ గారికి కానీ చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా నాతో చాలా 15 రోజుల నుంచి అంటున్నారు, మేడం ఇట్లా అవుతుంది అని చెప్పేసి. మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి చూడాలి అసలు ఏం జరుగుతుంది అనేది. సో దాని దృష్ట్యానే ఈరోజు ఇక్కడికి వచ్చి ఇది చూడడం జరిగింది. మరి అట్లాగే ఏదైతే మిషన్ భగీరథ పైప్ లైన్ ఏదైతే లీక్ అవుతుందో మనకు చాలా రోజుల నుంచి మిషన్ భగీరథ వాటర్ కూడా రావడం జరుగుతుంది. అది కూడా కొంచెం వరకు తగ్గింది. సో ఇప్పుడు ఈ 25th రోజు నాడు కూడా మనకి ఎస్ఆర్ఎస్పి వాటర్ కూడా దీంట్లో ఈ ధర్మసముద్రంలో నింపడం జరుగుతుంది. దాంతో కూడా ప్రజలకి నీళ్ళకి ఎట్లాంటి అవగత లేకుండా ఖచ్చితంగా రోజు 365 రోజులు ఇచ్చే బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇస్తాము. అండ్ ఎవరికైతే ఇన్ని రోజుల నుంచి ఎట్లయితే వాటర్ వస్తున్నాయో అదే రకంగా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనదే ఫస్ట్ మున్సిపాలిటీ గతంలో కాబట్టి 365 రోజుల నీళ్ళు ఇచ్చిన ఘనత మనకే దక్కుతుంది. కాబట్టి ఖచ్చితంగా నీళ్లు ఇవ్వడం అనేది ఖచ్చితంగా అవసరము. సో దాంతోపాటు ఏ గారు కానీ కమిషనర్ గారు కానీ ఇప్పుడే చెప్పడం జరిగింది, ఇది ఎప్పుడైతే ఒక వారం రోజుల లోపల రిపేర్ అవుతుందో సో అప్పుడే ఈ నీళ్లు తొందరగా, ఎందుకంటే కొన్ని వార్డ్స్ దీనివల్ల కొన్ని వార్డులు నీళ్లు రాక ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి ఖచ్చితంగా ఇప్పుడు తొందరలో ఈ వారం రోజుల లోపల పని పూర్తి చేసుకొని అందరికీ వాటర్ అనేది సఫిషియెంట్గా అందజేయాలని చెప్పేసి ఇప్పుడే కమిషనర్ గారిని ఏ గారికి చెప్పడం జరిగింది. మరి ఎవరు కూడా వాటర్ అనేటివి డే బై డే వస్తున్నట్టుంది చాలా వార్డులకి, ఎవరు కూడా టెన్షన్ పడవద్దు. ఖచ్చితంగా ఒక వారం రోజుల లోపల ప్రతి ఒక్కరికి నీళ్లు ప్రతిరోజు వస్తాయి. అందరూ
కొంచెం పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడికి విచ్చేసిన నాతో పాటు కమిషనర్ గారు కానీ, ఏఈ గారు కానీ, బాలే శంకర్ గారు కానీ, అండ్ నక్క జీవన్ గారు కానీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.